వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పైన గుర్తు తెలియని వ్యక్తి దాడి యావత్ సినీ పరిశ్రమని షాక్ గురి చేసింది. ఈ రోజు తెల్లవారుజామున సైఫ్ ఇంటిలోకి ప్రవేశించినటువంటి ఆ గుర్తు తెలియని వ్యక్తి అతడిపైన కత్తితో దాడి చేశాడు. ఆయన ఒంటిపై మొత్తం 6 కత్తిపోట్లున్నాయి. మెడపై వెన్నుముకలో తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రిని వెంటనే లీలావతి ఆసుపత్రి తరలించారు. అయితే సైఫ్ ప్రాణాలను కాపాడింది మాత్రం ఒక ఆటోనే అని అంటున్నారు. యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై అటాక్ జరిగిన సమయంలో ఇంట్లో కార్ అందుబాటులో లేదు. కార్ రెడీగా లేకపోవడంతో రక్తం కారుతున్న తన తండ్రిని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమయం వృధా చేయొద్దని భావించిన ఇబ్రహీం వెంటనే బాంద్రాలోని ఇంటి నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి లీలావతి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దాడి జరిగిన కొన్ని క్షణాల తర్వాత తీసిన వీడియోలో సైఫ్ భార్య కరీనా కపూర్ ఖాన్ ఆటో పక్కన నిలబడి ఇంటి సిబ్బందితో మాట్లాడుతున్నట్టుగా కనిపించింది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కి ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆయన ప్రమాదం నుంచి బయటపడినట్టుగా వెల్లడించారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దుండగుడు ప్రవేశించినట్టుగా దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. దాడికి 2 గంటల ముందు సైఫ్ ఇంట్లో ఎవరు ప్రవేశించినటువంటి దాఖలాలు లేవని దుండగుడు ముందుగానే భవనంలోకి ప్రవేశించి దాడి చేయడానికి వేచి ఉన్నట్టుగా తెలుస్తోంది. దుండగుడు దాడి చేసిన తర్వాత పారిపోయాడని, అతడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే దాడి చేసిన వ్యక్తికి ఇంట్లో ఒకరితో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.